ఈరోజు రాష్ట్ర ప్రగతిలో అందరూ భాగస్వామి. మార్చి 1 లోపు ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే తాను మార్చి 2 నుంచి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 18 నెలలుగా మెయింటెనెన్స్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో అధికారులు సొంతంగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు చనిపోతే అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు అందక మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు చెల్లించాల్సిన మెయింటెనెన్స్ 18 నెలలుగా లేదు. అధికారులే వారి సొంత డబ్బు పెట్టుకొని ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటున్నారు. మనిషి ఉద్యోగంలో ఉండంగా చనిపోయినా, రిటైర్మెంట్ అయినాక చనిపోయినా 30,000 రూపాయలు అంత్యక్రియలకు ఇస్తారు. కనీసము చనిపోయిన వ్యక్తులకు 42 మంది రిటైర్ అయిన వాళ్ళు చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా 30,000 ఇయ్యనటువంటి పరిస్థితి. డబ్బులు వస్తాయని ఒక ముందే 2-3 నెలల ముందు రిటైర్ అయ్యే ముందు ప్లాన్ చేసుకుంటే ఆ డబ్బులు రాక గుండెపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మార్చి 1 వరకు మీరు వారికి డబ్బులు ఇవ్వకపోతే మార్చి 2వ తారీఖు నుంచి నేను నిరాహార దీక్ష కూర్చుంటా అనేది ప్రభుత్వానికి నేను హెచ్చరించట్లేదు, తెలియజేస్తున్నాను. మీరు నిర్ణయం తెలపకపోతే ఆమరణ దాకా వెళ్తే తప్ప ఊరుకునే ప్రసక్తి లేదని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీ డబ్బులు వచ్చే వరకు తిరిగి శాసనసభకు అడుగు పెట్టే ప్రసక్తి లేదనేది తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఐన్ఎస్ నూతన సంవత్సర